ఈ నెల 9న ప్రకటించిన జేఈ అడ్వాన్స్ 2024 ఫలితాలలో 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్సి బ్యాచ్కు చెందిన ఏకలవ్య స్కూలులో చదివిన విద్యార్థులు ఐఐటిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఏకలవ్య స్కూల్లో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఐఐటిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని, అదేవిధంగా నీట్లో కూడా 3 విద్యార్థులు మంచి మార్కులు సాధించారని తెలిపారు. వీరు త్వరలో టాప్ 10 మెడికల్ కళాశాలలో చదవబోతున్నారని తెలిపారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తమ పాఠశాలలో ఉపాధ్యాయులు 3వ తరగతి నుంచి వారికి విద్యపైన మంచి పట్టు సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకొని బోధించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఇప్పటికే అన్ని రంగాలలో స్థిరపడి ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలియజేశారు. అదేవిధంగా ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో ఏకలవ్య స్కూల్కు చెందిన 16 మంది విద్యార్థులు 10/10 ర్యాంకులను సాధించి నల్లగొండ పట్టణంలో మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు. 9th డేట్లో ప్రకటించినటువంటి జేఈ అడ్వాన్స్ 2024లో ఎస్ఎస్సి 2021-22 బ్యాచ్ చెందినటువంటి ఏకలవ్య విద్యార్థులు 4 విద్యార్థులు ఐఐటిలో మంచి ఉత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది. ఇదే విధంగా నీట్లో కూడా 3 విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి రేపు ఒక టాప్ 10 మెడిసిన్ కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది. ఇది సాధ్యం కావడానికి కారణాలు ఏంటంటే స్కూల్లో బేసిక్గా సెల్ఫ్ లెర్నింగ్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ చేయడము, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 6th నుంచే మంచి పట్టు వచ్చేటట్టుగా వారిని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అయితే కాకుండా వారికి బేసిక్స్ మీద మంచి ఏది 3rd క్లాస్ నుంచి కూడా ఎంఎన్ఎస్, ఎంఎల్ఏ, ఆల్జిబ్రా ఇవన్నీ చేయించడం వల్ల ఈ రిజల్ట్స్ అన్నీ సాధ్యమవుతుంది. ప్రతి సంవత్సరం నాన్ స్టాప్గా ఎవ్రీ ఇయర్ 10 to 15 స్టూడెంట్స్ ఎన్ఐటి, ఐఐటి మెడిసిన్లో రావడం జరుగుతుంది. మొన్న ఎస్ఎస్సి 2024 రిజల్ట్స్లో కూడా 16 మెంబర్స్ 10/10 సాధించి నల్గొండ పట్టణంలో మొదటి పొజిషన్లో ఉండడం జరిగింది. ఈ రిజల్ట్స్ సాధించినటువంటి స్టూడెంట్స్కి, వారి తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ప్రకటించినటువంటి జేఈ మెయిన్, అదేవిధంగా అడ్వాన్స్ మంచి ర్యాంకులు, ఉత్తమ ర్యాంకులు తీసుకున్నటువంటి మా విద్యార్థులని, వారి తల్లిదండ్రులను అభినందిస్తూ ఉన్నాను. మేము ఏకలవ్య స్కూలు 2010-11 విద్యా సంవత్సరంలో స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక మంది విద్యార్థులని ఐఐటిలో కానివ్వండి, డాక్టర్లను కానివ్వండి, ఇంజనీర్లుగా అనేక రంగాలలో మంచిగా స్థిరపడినటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దీనికి మా ఎస్పీఆర్ శ్రీపతి రెడ్డి సారథ్యంలో మంచి అకాడమిక్ అడ్వైజ్ ఉండటం వల్లనే ఈ సాధ్యమైందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్యనే ప్రకటించినటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్లో కూడా బ్రాంచ్ వైజ్ చూసుకున్నట్టయితే నల్గొండ టౌన్లో అత్యధికంగా 16 10/10 జీపీఎల్ సాధించాము. దీనికి కారణమైనటువంటి మా అకాడమిక్ మా కరస్పాండెంట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం గారికి, టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మేము ఈ ఒక ఏకలవ్యనే కాకుండా మన జిల్లాలో మరియు సమీప జిల్లాలలో ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి ఒక పేరుతోని సుమారు ఒక 20 బ్రాంచ్లు స్థాపించాము. ఆ 20 బ్రాంచ్ల్లో ఒక 610 మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసినట్టయితే 220 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. ఈ రకంగా సుమారు ఒక 15-16 వేల మంది విద్యార్థులకి మేము చక్కని విద్యను అందిస్తూ ఉన్నాము. దీనికి కారణము మా ఎస్పీఆర్ శ్రీపతి రెడ్డి గారి వల్లనే సాధ్యమైనదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందు కూడా చక్కని ఎడ్యుకేషన్ని ఏదైతే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు కావాలని గత 10-15 సంవత్సరాలుగా శ్రీపతి రెడ్డి గారి యొక్క ఉత్సాహం ఏదైతుందో అది ఈ మధ్యనే సాధిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మా సొసైటీ తరఫున ఎస్పీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ స్కూల్లో 7th నుంచి 10th తరగతి వరకు చదువుకున్నాను. ఇక్కడ చెప్పే బేసిక్ ఫౌండేషన్స్ చాలా ఉపయోగపడతాయి. మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ మూడింటి మీద ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు. లైక్ వేరే చైతన్య, నారాయణ అని పెద్ద స్కూల్లో వేరే కోర్సులు చదివి వచ్చిన వాళ్ళతో కూడా మేము కాంపిటీషన్ ఇవ్వగలుగుతున్నామంటే ఇక్కడ చదివిన బేసిక్ ఫౌండేషన్స్ వల్లనే. ఇక్కడ మన స్పీడ్ మీద అన్నిటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి వాటిని ఇంప్రూవ్ చేస్తారు. దానివల్ల అక్కడ ఫ్యూచర్లో మనం వెళ్ళి ఇంటర్లో చదువుతున్నప్పుడు బాగా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏదైనా చేయడానికి. కానీ అలా వివిధ సంస్థల నుంచి వచ్చిన వాళ్ళతో కూడా మేము గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నాం.
నేను ఇక్కడ 7th to 10th క్లాస్ వరకు చదువుకున్నా. ఇక్కడ చెప్పే ఫౌండేషన్ వల్లనే నేను అడ్వాన్స్లో ర్యాంక్ సంపాదించుకున్నా 5942. ఇక్కడ చెప్పే ఫౌండేషన్ వేరు శ్రీ చైతన్య నారాయణ ఆ లెవెల్ ఉంటుంది. ఇక్కడ చెప్పిన ఫౌండేషన్ బేసిక్స్ వల్లనే మేము ఇంటర్లో వేరు వేరు సంస్థల్లో బాగా పోటీ ఇవ్వగలిగాం. నాకు ఈ ఇయర్ జరిగిన 2024 అడ్వాన్స్లో 4644 ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్కి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా ఈ స్కూల్లో చెప్పిన బేసిక్స్ వల్లనే నాకు ఈ ర్యాంక్ వచ్చిందని. ఎందుకంటే ఇంటర్లో చదవాలంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మిగతా స్కూల్స్ వాళ్ళకి ఆల్రెడీ సిలబస్ అయిపోతుంది. మనం కూడా కాంపీట్ చేయాలంటే మనకు కూడా బేసిక్స్ ఉండాలి. ఈ స్కూల్ ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ బేసిక్స్ ఇచ్చిందని నేను చెప్తున్నా. అండ్ ఈ ర్యాంక్ ఖచ్చితంగా 4644 ఈ ర్యాంక్కి ఖచ్చితంగా కారణం మా స్కూలే. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీనివాస్ స్టడీస్. నేను ఈ స్కూల్లో 6th క్లాస్లో జాయిన్ అయినప్పుడు కొంచెం భయం వేసేది, వీళ్ళు ఫౌండేషన్ బాగా చెప్పేవాళ్ళు. అట్లా ఇప్పుడు నేను ధైర్యంగా నిలబడి చెప్తున్నా, ఈ స్కూల్ వల్లనే నాకు నీట్ 2024లో 520 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ స్కోర్ చేయడానికి కారణం ఈ స్కూల్లో ఉన్న బేసిక్ ఫౌండేషన్. నందన, ఇక్కడ నేను ఈ స్కూల్లో 7th క్లాస్లో జాయిన్ అయ్యాను. చాలామంది సజెస్ట్ చేశారు ఈ స్కూల్ నాకు, ఫౌండేషన్ బాగుంటుంది, నీట్ క్రాక్ చేయాలి అంటే ఫౌండేషన్ బాగుండాలి అని. ఆ ఫౌండేషన్ కోసమే వచ్చాను. ఇక్కడ ఈవెన్ దో ఐఐటి బేస్డ్ ఎక్కువ ఉన్నా మాకు నీట్ క్రాక్ చేయడానికి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సాల్వ్ చేయడానికి మాకు ఇక్కడ ఎక్కువ హెల్ప్ అయింది. ఎమ్మెల్యే మినిమం లెర్నింగ్ అబిలిటీస్ టెస్ట్ పెడతారు మాకు ఇక్కడ టు ఎన్హాన్స్ అవర్ అబిలిటీ. దానివల్ల మాకు చాలా యూజ్ అయింది ఫిజిక్స్ కెమిస్ట్రీ చేయడానికి. స్కూల్లో చదివినటువంటి మా పాపకి ఐఐటి అడ్వాన్స్లో 4644 ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా మిగతా చాలామంది ఒక 8-9 మంది పిల్లలకు కూడా ఈ స్కూల్లో చదివిన పిల్లలకు మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ నీట్లో కూడా మంచి ర్యాంకులు సాధించారు. దానికి కారణం ఈ స్కూలు యాజమాన్యము, స్కూలు బోధనేతర సిబ్బందితో పాటు ముఖ్య కారణం అయితే శ్రీనివాస్ రెడ్డి గారు. మరి గత చాలా సంవత్సరాలకి వెళ్ళి కూడా ఈ స్కూలు నల్గొండ పట్టణంలో ఈ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ నీట్లో పిల్లలు మంచి ర్యాంకు సాధించడంలో అగ్రగామి విద్యాసంస్థగా ఇది నిలవగలుగుతుంది. నల్గొండలో ఉన్నటువంటి బెస్ట్ స్కూళ్ళల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇది. ఈ స్కూల్లో చదివిన చాలామంది పిల్లలకు ఇప్పుడు టాప్ ఐఐటిలో కూడా సిఎస్సి చదివి మంచి విదేశాల్లో మంచిగా సెటిల్ అయిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. మరి పిల్లల బేసిక్స్ నేర్పడంలో స్టాఫ్ చాలా శ్రద్ధ తీసుకొని పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని మోటివేట్ చేసుకుంటూ చాలా మంచి ర్యాంకులు సాధించడానికి మాత్రం పాఠశాల సిబ్బంది చాలా కారకులు అవుతారు, చాలా కృషి చేస్తున్నారు. మరి పాఠశాల సిబ్బందికి అందరూ కూడా మా పిల్లల తరపున మా పేరెంట్స్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ స్కూల్ ఈ విధంగా ఇంకా మంచిగా బోధిస్తూ నల్గొండ టౌన్లోనే టాప్ స్కూల్గా ఎదగాలని, అదేవిధంగా ఎంతో మంచి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని స్టాఫ్ స్కూల్ యజమాన్యాన్ని కోరుకుంటున్నాం.